హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనము కొత్త టాపిక్స్తోని వచ్చాము. ఏంటి మేడం అంటారా? ఏంటి అంటే నాకు చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు, మెసేజ్‌లు, కమెంట్‌లో చేస్తున్నారు, వాట్సాప్‌లో కూడా చేస్తున్నారు. మేడం స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ఎందుకు స్టార్ట్ చేయట్లేదు అనేసి. సో, నేను దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఒక ఒపీనియన్ మిమ్మల్ని అడగడానికి వచ్చాను. మీరు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ అయితే మీరు ఆన్‌లైన్‌లో వినడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు? ఆఫ్‌లైన్‌లో వినడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు? ఒక్కసారి నాకు కమెంట్ బాక్స్‌లో చెప్పండి. మేడం నేను ఆన్‌లైన్‌లో వినడానికి రెడీగా ఉన్నాను. లేదంటే ఆఫ్‌లైన్‌లో వినడానికి రెడీగా ఉన్నాను. ఆఫ్‌లైన్ సెంటర్ వచ్చేసి హైదరాబాద్‌లో ఉంటుంది. ఆన్‌లైన్ అయితే ఇంక మీకు తెలిసిందే, మనం యాప్ నుంచెళ్ళి వెళ్తాము. ఆ యాప్ వచ్చేసి ఇంగ్లీష్ విత్ రత్న మ్యామ్ అనే యాప్ ఉంటుంది. అందులో నుంచి ఆన్‌లైన్‌లో వెళ్తాము. ఆఫ్‌లైన్ అయితే మన హైదరాబాద్‌లో సెంటర్ ఉంటుంది. మీరు నాకు కాంటాక్ట్ అవుతే నేను అడ్రెస్ చెప్తాను ఎక్కడ ఏంటి అనేది. రైట్. సో, నేను అంటే నేను చూస్తున్నాను ఎంతమంది ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు మన స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కోసం అనేసి. నేను మీరు ఇచ్చే కమెంట్స్‌ని బట్టి డిసిషన్ తీసుకుంటాను. మనము ఆన్‌లైన్ స్టార్ట్ చేద్దామా? ఆఫ్‌లైన్ స్టార్ట్ చేద్దామా? లేదంటే 2 స్టార్ట్ చేద్దామా అనేసి. రైట్. సో, వితౌట్ వేస్టింగ్ ఫర్దర్ టైమ్ లెట్స్ డెల్ ఇంటు ద టాపిక్. ఈరోజు మనము కొన్ని ఇంట్రెస్టింగ్‌గా మనకి ఇంగ్లీష్ అంటే ఇలా కూడా యూజ్ చేయొచ్చా? మనం ఎన్ని రోజులు సింపుల్‌గానే యూజ్ చేసామో, ఇలా ఫ్రేజెస్ కూడా యూజ్ చేయొచ్చా అనేటివి మన అందరికీ చాలా మందికి తెలుసు. కాకపోతే ఇంకా కూడా మనం అడ్వాన్స్ లెవెల్‌లో నేర్చుకోవాలనుకున్నప్పుడు మనకి ఎంత తెలిసినా ఇంకా ఏదో ఉంటుంది మనకు తెలియంది. చాలా ఉంటుంది. మనకి ఎంత తెలుసు అని అనుకున్నా మనకు తెలియని విషయం చాలా ఉంటుంది. అంటారు గదా పెద్దలు, మనకు తెలిసింది గోరంతా తెలవంది కొండంత అని. మనం ఎంత టాలెంటెడ్ అయినా, మనం ఎంత మేధావులమైనా, ఎంత పీహెచ్‌డీలు పెట్టుకున్నా మనకు తెలిసింది ఇంతే. తెలియంది చాలా ఉంటుంది. సో, ఈరోజు కూడా నేను కొన్ని క్వెషన్స్ తీసుకొనొచ్చాను. ఇందులో ఎంతమందికి ఏవేవి తెలుసో నాకు కమెంట్ బాక్స్‌లో చెప్పండి. సో, వితౌట్ వేస్టింగ్ ఫర్దర్ టైమ్ లెట్స్ డెల్ ఇంటు ద టాపిక్. రైట్. టూ గుడ్ టు మిస్. టూ గుడ్ టు మిస్ అంటే ఏంటి అంటే, మిస్ చేసుకోవడానికి చాలా గుడ్‌గా ఉందనా? మంచిగా ఉందనేసా? కాదు. టూ గుడ్ టు మిస్ అంటే ఏంటి అంటే, అది చాలా బాగుంది. ఎంత బాగుంది అంటే దాన్ని మిస్ చేసుకోవడం పాసిబుల్ కాదు. దాన్ని మిస్ చేసుకోవద్దు. అంటే మిస్ చేసుకోలేనంత బాగుంది. టూ గుడ్ టు మిస్ అంటే మిస్ చేసుకోలేనంత బాగుంది అనేసి. మిస్ చేసుకుంటే బాగుంది అని కాదు. మనము పొరపాటు పడతాం అప్పుడప్పుడు, కానీ అది కాదు. రైట్. టూ గుడ్ టు మిస్. దాని మీనింగ్ వచ్చేసి ఎన్ ఆపర్చునిటీ సో ఎక్సలెంట్ దట్ యూ షుడెంట్ పాస్ ఇట్ అప్. అంటే దాన్ని మీరు వదిలేసుకోవద్దు, దాన్ని పోనివ్వద్దు ఆపర్చునిటీస్. అది చాలా మంచి ఆపర్చునిటీ అని చెప్తున్నారు. ఎగ్జాంపుల్ చూడండి. హెన్రీస్ ఒక పర్సన్ పేరు ఇట్లా అపాస్ట్రఫీ పెట్టారంటే ఆ పర్సన్ యొక్క ఏంటి లేటెస్ట్ షో, అతని యొక్క లేటెస్ట్ షో ఈజ్ టూ గుడ్ టు మిస్. అంటే అతని షో ఎంత బాగుంది అంటే ఆ షోని వదిలేసుకోవడం పాసిబుల్ కాదు, దాన్ని మిస్ అవ్వడం పాసిబుల్ కాదు, చాలా బాగుంది అని చెప్పాలనుకుంటున్నారు. రైట్. సౌండ్స్ టూ గుడ్ టు బి ట్రూ. ఇది సౌండ్స్ టూ గుడ్ టు బి ట్రూ. సౌండ్స్ టూ గుడ్ టు బి ట్రూ అంటే ఎలా అనిపిస్తుందంటే, అది సౌండ్స్ అంటే అనిపించడం, వినిపించడం కన్నా ఇది అనిపించడం అనే మీనింగ్ వస్తుంది. టూ గుడ్ టు బి ట్రూ అంటే ఇది ఏమనిపిస్తుందంటే, అది ఎలా కనిపిస్తుంది అంటే, అది చూడడానికి నమ్మశక్యంగా లేదు. మనం తెలుగులో అంటామా, అది చూస్తే బాగానే ఉంది కానీ అది నమ్మశక్యంగా లేదు అంటామా, అన్‌రియలిస్టిక్. నమ్మశక్యంగా లేదు అని చెప్పడానికి ఇది ఇలా యూజ్ చేస్తాం అనమాట. సౌండ్స్ టూ గుడ్ టు ట్రూ. నమ్మశక్యంగా లేదు. మేబీ ఇది ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అయ్యి ఉండొచ్చు, లేదంటే అన్‌రియలిస్టిక్ ఇన్ఫర్మేషన్ అయ్యి ఉండొచ్చు. ఇక్కడ చూడండి మీనింగ్ వచ్చేసి ఎక్స్‌ప్రెస్ స్పెక్టిసిజం అబౌట్ సంథింగ్ దట్ సీమ్స్ అన్‌రియలిస్టికల్లీ పర్ఫెక్ట్. అంటే అన్‌రియలిస్టికల్లీ పర్ఫెక్ట్ అంటే ఏంటి అంటే, అది రియల్ కాదు, అది నమ్మశక్యంగా లేదు అని దాని అర్థం. రైట్. ఎగ్జాంపుల్ చూడండి. ఏ ఫ్రీ ట్రిప్ టు చైనా దట్ సౌండ్స్ టూ గుడ్ టు బి ట్రూ. ఫ్రీ ట్రిప్ ఎవరైనా చైనాకి ఇస్తారా? అంటే అది నమ్మశక్యంగా లేదు, అది సర్కాస్టిక్‌గా చెప్తున్నారు. అంటే ఫ్రీగా ఉంది అనేసి, కానీ అది అబద్ధమైన ఇన్ఫర్మేషన్, నిజమైన ఇన్ఫర్మేషన్ కాదు. కాంట్ బిలీవ్ మై లక్. కాంట్ బిలీవ్ మై లక్ అంటే ఏంటంటే, సడన్‌గా ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీరు ఒక ఐసెట్ రాసారనుకుందాం. మీరు ఎగ్జామ్ రాసినప్పుడు ఏమనుకున్నారు? అబ్బా! నాకు రాదు, ఇలా ఎలానో రాసేసాను. వన్ డే బ్యాటింగ్ చేశాను. మనం అనుకుంటాం కదా! వన్ డే బ్యాటింగ్ చేశాను, వస్తదో రాదో, పాస్ అవుతానో కాదో, క్లియర్ అవుతాదో కాదో అనుకుంటాం కదా! అలానే అనుకోని రాసేసారు.
కానీ నిజానికి మీది ఏంటి, నిజానికి మీరు క్వాలిఫై అయ్యారు, ఐసెట్లో క్వాలిఫై అయ్యారు, లేదంటే ఎంసెట్లో క్వాలిఫై అయ్యారు. అలాంటి టైంలో ఏమంటారు, కాంట్ బిలీవ్ మై లక్. నా లక్ అంత బాగుందా, నేను అనుకోలేదు నా లక్ అంత బాగుంది అనేసి అంటున్నారు. ఇక్కడ చూడండి మీనింగ్, యూజ్డ్ వెన్ సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్లీ వండర్ఫుల్ హ్యాపెన్స్. మీరు అనుకున్నారు ఐసెట్లో ర్యాంక్ రాదనేసి, కానీ నిజానికి మీకు ర్యాంక్ వచ్చింది. మీరు ఎక్స్పెక్ట్ చేసిన కాలేజ్లో సీట్ రాదనుకున్నారు, కానీ ఆ సీట్ వచ్చింది. సో అదే మీకు అన్ఎక్స్పెక్టెడ్ లక్ అనమాట. ఎగ్జాంపుల్ చూడండి, ఐ వన్ ద లాటరీ, ఐ కాంట్ బిలీవ్ మై లక్. ఐ వన్ ద లాటరీ, నేను లాటరీ విన్ అయిపోయాను, నా లక్ని నేను నమ్మలేకపోతున్నాను, నాకు ఇంత బాగా లక్ ఉందా అనేసి అంటున్నారు అనమాట. లైక్ విన్నింగ్ ద లాటరీ. లైక్ విన్నింగ్ ద లాటరీ అంటే నేను అంటే నాకు ఒక ఆపర్చునిటీ వచ్చినట్టుగా, నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది, ఒక విన్ అవుతున్నానంత లెవెల్ ఆపర్చునిటీ వచ్చింది, లేదంటే నా ఫార్చ్యూన్, నా అదృష్టం బాగుంది అని అంటామా మనం, అలా అనమాట. ఇక్కడ చూడండి, డిస్క్రైబ్స్ అన్ ఎక్స్ట్రీమ్లీ ఫార్చునేట్ ఈవెంట్. ఎక్స్ట్రీమ్లీ ఫార్చునేట్ ఈవెంట్ అంటే అది అలా జరగడం నిజంగా నా అదృష్టం అని అంటామా మనం కొన్నిసార్లు. అది అలా జరగడం నిజంగా నా అదృష్టం అంటాం చూడండి, అలాంటిదే ఇది. లైక్ విన్నింగ్ ద లాటరీ, అలా జరిగింది అంటే అది నాకు లాటరీ విన్ అయినంత సంతోషాన్ని ఇస్తుంది, లాటరీ విన్ అయినంతగా హ్యాపీనెస్ని ఇస్తుంది అని చెప్పడం అనమాట. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, గెటింగ్ ద జాబ్ వాజ్, ఏంటి ఆ జాబ్ రావడము, వాజ్ లైక్ విన్నింగ్ ద లాటరీ, అదే నా పెద్ద ఫార్చ్యూన్, పెద్ద అదృష్టము అన్న లెవెల్లో ఫీల్ అవుతున్నాం, ఏంటి జాబ్ రావడము. రైట్. ఏ డ్రీమ్ కమ్ ట్రూ. ఏ డ్రీమ్ కమ్ ట్రూ అంటే ఏంటి అంటే, కొన్నిసార్లు మనకి చాలా ఆశలు ఉంటాయి, కోరికలు ఉంటాయి. ఆ కోరిక, ఆ ఆశ నెరవేరితే బాగుండు అని అనుకుంటామా మనము. నాకు ఆ కోరిక ఉంది, నేను లండన్కి వెళ్ళి రావాలి అనేసి ట్రిప్లో, లేదంటే ఇంకెక్కడికైనా ట్రిప్లో వెళ్ళి రావాలని ఉంది, ట్రిప్ పైన వెళ్ళాలని ఉంది, కానీ ఆ కోరిక నిజమైతే బాగుండు అని అనుకుంటామా మనం, అలాంటిది ఇది. ఏ డ్రీమ్ కమ్ ట్రూ మీనింగ్ చూడండి, వెన్ సంథింగ్ యూ హ్యావ్ ఆల్వేస్ విష్డ్ ఫర్ హ్యాపెన్స్. అంటే మీరు అనుకున్నారు, నేను లండన్ వెళ్ళేసి హాలిడే ట్రిప్కి వెళ్ళేసి వస్తే బాగుండు, లేదంటే దుబాయ్కి వెళ్ళేసి వస్తే బాగుండు అని మీరు అనుకున్నారు. ఏ డ్రీమ్ కమ్ ట్రూ, ఏ డ్రీమ్ కమ్ ట్రూ, కానీ అది మీరు అనుకున్నారు, అది కాస్త నిజమయ్యింది, అది కాస్త నిజమయ్యింది. సో ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, మీటింగ్ మై ఫేవరెట్ సెలబ్రిటీ. ఇది మొత్తం మనకి సబ్జెక్ట్. మీటింగ్ మై ఫేవరెట్ సెలబ్రిటీ, ఎవరైనా ఉండొచ్చు, షారూక్ ఖాన్ ఉండొచ్చు, సల్మాన్ ఖాన్ ఉండొచ్చు, ఇంకా ఎవరైనా ఉండొచ్చు, వెంకటేష్ ఉండొచ్చు, బాలకృష్ణ ఉండొచ్చు, వాళ్ళని కలవడం. మీటింగ్ మై ఫేవరెట్ సెలబ్రిటీ వాజ్ ఏ డ్రీమ్ కమ్ ట్రూ. నేను వాళ్ళని కలవడము, ఆ సెలబ్రిటీస్ని కలవడము నా డ్రీమ్ని నేను అచీవ్ చేసుకున్నట్టుగా. డ్రీమ్ని అచీవ్ చేసుకుంటారా మేడం అంటారా, డ్రీమ్ని అచీవ్ చేసుకోరు, కాకపోతే ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అయ్యింది అని దాన్ని అర్థం. బియాండ్ మై వైల్డెస్ట్ డ్రీమ్స్. బియాండ్ మై వైల్డెస్ట్ డ్రీమ్, నాకు ఒక పెద్ద డ్రీమ్ ఏంటంటే, నేను మొత్తము ఏషియన్ కంట్రీస్ అన్నీ తిరిగి రావాలి అని ఒక డ్రీమ్ అనుకుందాం, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అది వైల్డెస్ట్ డ్రీమ్, చాలా పెద్ద డ్రీమ్, అది వైల్డెస్ట్ డ్రీమ్ అంటే పెద్ద డ్రీమ్. కానీ నేను ఏంటి మొత్తం వరల్డ్లో ఉన్న కంట్రీస్ అన్ని తిరిగేసి వచ్చానే అనుకుందాం, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో నేను ఏషియాకే అనుకున్నాను, కానీ వరల్డ్లో ఉన్న అన్ని కంట్రీస్ తిరిగేసి వచ్చాను అంటే బియాండ్ మై ఇక్కడ చూడండి, బియాండ్ మై వైల్డెస్ట్ డ్రీమ్. నేను అనుకున్నది ఏంది, ఏషియాను ఒకటి తిరిగి రావాలని, ఏషియాలో ఉన్న కంట్రీస్ని, కానీ నేను అన్ని కంట్రీస్ని తిరిగేసి వచ్చాను, వరల్డ్లో ఉన్నాయి, అంటే బియాండ్ మై వైల్డెస్ట్ డ్రీమ్స్. నేను అనుకున్న దానికన్నా ఇంకా చాలా ముందుకు వెళ్ళిపోయింది, ఇంకా చాలా ఎక్కువ నేను అచీవ్ చేసేసాను ఆర్ సక్సెస్ అయ్యాను అని దాని అర్థం. మీనింగ్ వచ్చేసి చూడండి, ఈవెన్ బెటర్ దెన్ వాట్ యూ ఇమాజిన్డ్. మీరు అనుకున్న దానికన్నా ఎక్కువగా వచ్చింది. రైట్. ఎగ్జాంపుల్ చూడండి, ద సక్సెస్ ఆఫ్ మై బిజినెస్ వాజ్ బియాండ్ మై వైల్డెస్ట్ డ్రీమ్స్. ఇదైతే అందరికీ ఉంటుంది. నేను ఎంతైతే బిజినెస్ సక్సెస్ కావాలనుకుంటున్నానో దానికన్నా ఎక్కువ అచీవ్ చేయాలి, దానికన్నా ఎక్కువ సక్సెస్ తెచ్చుకోవాలన్నది అందరికీ ఉంటుంది, ఇంక్లూడింగ్ మీ అండ్ యూ ఆల్సో, యూ అండ్ మీ ఆల్సో. రైట్. ఏ గోల్డెన్ ఆపర్చునిటీ. హే, మీకు ఎస్ఎస్సిలో జాబ్ వచ్చిందా, దట్ ఈస్ అ గోల్డెన్ ఆపర్చునిటీ, యూ గో హెడ్ మ్యాన్ అంటారు కదా, వెళ్ళండి బాబు వెళ్ళండి, ఫస్ట్ మీరు ఎందులో జాయిన్ అవ్వండి అంటారు. దట్ ఈస్ అ గోల్డెన్ ఆపర్చునిటీ, దట్ ఈస్ అ గోల్డెన్ ఆపర్చునిటీ మీన్స్ ఏ రేర్ అండ్ వాల్యుయబుల్ ఛాన్స్. అంటే మీకు ఎస్ఎస్సి కావచ్చు, ఏదైనా గవర్నమెంట్ జాబ్ ఏదైనా రావచ్చు, అది వచ్చిందంటే చాలా వాల్యుయబుల్, అది వాల్యుయబుల్, దాన్ని మీరు మిస్ చేసుకోకండి, వెళ్ళండి అని చెప్తున్నారు.
ఇక్కడ చూడండి, స్టడింగ్ అబ్రాడ్ ఈజ్ ఏ గోల్డెన్ ఆపర్చునిటీ, డోంట్ వేస్ట్ ఇట్. మీకు అబ్రాడ్లో చదువుకోవడానికి ఆప్షన్ వచ్చింది, ఆపర్చునిటీ వచ్చింది, దాన్ని మీరు మిస్ చేసుకోకండి, దాన్ని మీరు యూటిలైజ్ చేసుకోండి, ఆ ఆప్షన్ని మీరు యూటిలైజ్ చేసుకోండి అని చెప్తున్నారు. వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం, మనం అనుకుంటాం కదా, వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం జరుగుతుంది అది. ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఇప్పుడు పెళ్ళి అనుకోండి, వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం జరుగుతుంది. సో దానికోసం మనం ఎంత అమౌంట్ అయినా స్పెండ్ చేయొచ్చు, అంటే మన రేంజ్లో ఎంత అమౌంట్ అయినా స్పెండ్ చేయొచ్చు. వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం జరుగుతుంది అంటే లైఫ్లో ఏదో ఒకసారి జరుగుతుంది అనే విషయం అనమాట. సంథింగ్ దట్ మే నెవర్ హ్యాపెన్ అగైన్. ఎగ్జాంపుల్, సీయింగ్ ద నార్థన్ లైట్స్ వాజ్ ఏ వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. అంటే మనకి రెయిన్బో టైప్లో రెయిన్బో ఎలా వస్తుందో స్కైలో, అలా ఇలా నార్థన్ లైట్స్ కూడా స్కైలో వస్తాయి. అంటే లాంగ్ డిస్టెన్స్లో ఒక టైప్ ఆఫ్ లైట్స్ అనమాట. లైట్స్ అంటే ఇట్లా ఈ లైట్స్ కాదు, టైప్ ఆఫ్ లైట్స్ మనకి స్కై పైన, ఆకాశం పైన కనిపిస్తాయి. అలా కనిపించడం అది ఎప్పటికీ కనిపించదు. అలా కనిపించిందంటే అది వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట. రైట్? ఎప్పుడు జరిగేది కాదు, ఎప్పుడో కానీ జరిగేది అది. హిట్ ద జాక్పాట్. అతనేంటి, అతనికి జాక్పాట్ తగిలింది అంటారు కదా, అదే హిట్ ద జాక్పాట్. ఇక్కడ చూడండి, టు అచీవ్ గ్రేట్ సక్సెస్ అన్ఎక్స్పెక్టెడ్లీ. అనుకోలేదు తను. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాం. బ్యాంక్ పిఓ రాశాడు, అసలు ప్రిపేర్ అవ్వలేదు. ఎగ్జాంపుల్ మట్టుకే బ్యాంక్ పిఓకి అసలు ప్రిపేర్ అవ్వలేదు, బట్ రాశాడు. లక్కీలో అతనికి జాబ్ వచ్చేసింది, ఏదో లక్కీలా వచ్చేసింది. దాన్నే జాక్పాట్ అయింది, కొట్టిండు అంటారు. హిట్ ద జాక్పాట్. అతను జాక్పాట్ కొట్టిండు, తనకి ఆ జాబ్ వచ్చేసింది, లేదంటే బిజినెస్ సక్సెస్ అయిపోయింది, అలా చెప్తారు కదా. రైట్? ఎగ్జాంపుల్ చూడండి, విత్ దిస్ న్యూ జాబ్ ఐ హ్యావ్ హిట్ ద జాక్పాట్. విత్ దిస్ న్యూ జాబ్, ఈ కొత్త జాబ్ వల్ల నేను ఒక జాక్పాట్ని కొట్టాను అంటే మేబీ దీంతో నా లైఫ్ సక్సెస్ అవుతుండొచ్చు, నేను లైఫ్లో సక్సెస్ అయ్యి ముందుకు వెళ్తుండొచ్చు. రైట్? ద చెర్రీ ఆన్ ద టాప్. ద చెర్రీ ఆన్ ద టాప్ అంటే ఏంటి? మనం ఇప్పుడు బర్త్డే ఉంది అనుకుందాం, బర్త్డేకి ఒక కేక్ తీసుకుంటాం, మనం ఆర్డర్ ఇస్తాం, ఓన్లీ కేకే ఇస్తాం. కానీ కేక్ పైన కొన్ని అవి ఇట్లా ఏమంటారు, ఆ స్లేట్స్ లాగా చాక్లెట్స్ని పెట్టి డెకరేషన్ చేసి, దానిపైన లాస్ట్కి ఇట్లా మెక్కి మోస్ లాగా ఏదో పెట్టి, దానిపైన ఒక చెర్రీ పెడతారా? చెర్రీ తెలుసు కదా, ఆరెంజ్ కలర్, పింక్ కలర్లో ఉంటుంది చెర్రీ తినేది. సో అది మనం ఆర్డర్ ఇవ్వలేదు, ఇన్ఫ్యాక్ట్ పే చేసిన వాళ్ళు ఏదో కూడా తెలియదు, వాళ్ళు అందులోనే చార్జ్ చేస్తారు. కానీ అది ఎక్స్ట్రా వచ్చింది అంటే ఎక్స్ట్రా బెనిఫిట్. రైట్? సో ద చెర్రీ ఆన్ ద టాప్ మీనింగ్ an extra benefit that makes something even better. ఎక్స్ట్రా బెనిఫిట్ ఇచ్చారు మనకి, కేక్ తోని దానిపైన చెర్రీ ఇచ్చారు. మనం అది ఆర్డర్ పెట్టుకోలేదు, ఇంటెన్షనల్ గా మనం అక్కడికి వెళ్ళలేదు, బట్ అది మనకి ఎక్స్ట్రా బెనిఫిట్ అనమాట, కేక్ పైన చెర్రీ. ఎగ్జాంపుల్, ఫ్రీ డిజర్ట్, దట్స్ ద చెర్రీ ఆన్ ద టాప్. డిజర్ట్ అంటే చూడండి, ఇక్కడ మనం తినేటిది ఇది. అదే ఈ డిజర్ట్ స్పెల్లింగ్ చూడండి, DESERT. ఈ డిజర్ట్ అంటే ఏంటి అంటే ఎడారి. స్పెల్లింగ్ చూడాలి, ఎస్ఎస్ ఉంటే మనం తినే డిజర్ట్, ఓన్లీ ఎస్ ఉంటే ఎడారి. రైట్? దిస్ ఈజ్ ద నెక్స్ట్ లెవెల్ ఆసమ్. ఇప్పుడు 10 మెంబర్స్ వర్క్ చేస్తున్నారు అనుకుందాం, లేదంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. హ్యాండ్ రైటింగ్ది కాంపిటీషన్ పెట్టారు. హ్యాండ్ రైటింగ్ కాంపిటీషన్ పెడితే 9 మెంబర్స్ ఆల్మోస్ట్ సేమ్ ఉన్నారు, బట్ 10th పర్సన్ది నెక్స్ట్ లెవెల్లో ఉంది. నెక్స్ట్ లెవెల్లో ఉంది అంటే వీళ్ళందరినీ దాటి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ లెవెల్లో ఉంది అంటే వీళ్ళందరినీ దాటి వెళ్ళిపోయాడు అంటే అతన్ని మేబీ వీళ్ళకన్నా చాలా బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్ ఉండొచ్చు. దిస్ ఈజ్ నెక్స్ట్ లెవెల్ ఆసమ్. మీనింగ్ చూడండి, వెన్ సంథింగ్ ఎక్సీడ్స్ ఎక్స్పెక్టేషన్స్. అందరు ఎక్స్పెక్టేషన్ ఎలా ఉండే, మేబీ అందరు సేమ్ గా ఉంటారు అనేసి, బట్ ఇతను ఏం చేశాడు, అందరు ఎక్స్పెక్టేషన్ ని ఎక్సీడ్ అయ్యి వెళ్ళిపోయాడు అంటే దాటి వెళ్ళిపోయాడు. రైట్? ఎగ్జాంపుల్ చూడండి, యువర్ ప్రెజెంటేషన్ వాజ్ నెక్స్ట్ లెవెల్ ఆసమ్. మీ ప్రెజెంటేషన్ మేము ఇలా ఉంటుందని అనుకోలేదు, మా ఎక్స్పెక్టేషన్ మించి మీది వెళ్ళిపోయింది. రైట్? సో ఇది దాన్ని అర్థం. ఐఎమ్ ఓవర్ ద మూన్ అంటారు. నిన్న రిజల్ట్స్ వచ్చాయి, నవ్వు ఐఎమ్ ఓవర్ ద మూన్ అంటారు. ఓవర్ ద మూన్ అంటే మీనింగ్ ఏంటి? ఓవర్ ద మూన్ అంటే నేను ఏదో మూన్ పైన వెళ్ళి కూర్చుంటానని కాదు, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ, ఐఎమ్ థ్రిల్డ్, ఐఎమ్ హ్యాపీ అని చెప్పడం అనమాట. ఇక్కడ చూడండి, ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
ఎక్స్ట్రీమ్లీ హ్యాపీని ఐఎమ్ థ్రిల్డ్ అని కూడా చెప్తారు. ఇది కొద్దిగా అడ్వాన్స్ లెవెల్లో, రైట్? ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, షీ సెడ్ ఎస్ ఐఎమ్ ఓవర్ ద మూన్. ఆమె చెప్పింది ఎస్ ఐఎమ్ ఓవర్ ద మూన్ అంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ, ఐఎమ్ థ్రిల్డ్ అని దాని అర్థం. మైండ్ బ్లోన్, మైండ్ బ్లోన్ ఆర్ మైండ్ బ్లోయింగ్ అంటారు. ఆ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అంటే మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ అంటారు. మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ అంటే ఏంటి అంటే మైండ్ ఏదో అవుతుందని కాదు, మైండ్ బ్లోయింగ్ అంటే చాలా బ్యూటిఫుల్గా, ఆసమ్గా, ఫెంటాస్టిక్గా ఉన్న పర్ఫార్మెన్స్ అని దాని అర్థం. ఇక్కడ చూడండి, వెన్ సంథింగ్ షాక్స్ ఆర్ సర్ప్రైజెస్ యూ ఇన్ ఏ గుడ్ వే. మీరు చాలా సర్ప్రైజ్ అయిపోయారు, షాకింగ్లోకి వెళ్ళిపోయారు. అబ్బా ఇంత బాగుందో పర్ఫార్మెన్స్, ఇంత మంచి క్లాసెస్ నేను మిస్ అయింది అని అనుకుంటాం కదా మనం, అదే అనమాట. ఎగ్జాంపుల్ చూడండి, యూ లెర్న్డ్ ఇంగ్లీష్ ఇన్ 3 months, మైండ్ బ్లోన్. యూ లెర్న్డ్ ఇంగ్లీష్ ఇన్ 3 months, మీరు 3 నెలల్లో ఇంగ్లీష్ నేర్చుకున్నారా, దట్ వాజ్ ఎ మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్. మైండ్ బ్లోయింగ్, మైండ్ బ్లోన్ అంటారు కదా, అది అనమాట. దిస్ ఈజ్ ప్యూర్ గోల్డ్. దిస్ ఈజ్ ప్యూర్ గోల్డ్ అంటే ఒకటి బ్రిలియంట్గా ఉంది అని అర్థము, ఇంకొకటి ఇలారియస్గా మాట్లాడుతున్నారు. ఇక్కడ చూడండి, సంథింగ్ ఇలారియస్ ఆర్ బ్రిలియంట్. ఎగ్జాంపుల్ చూడండి, దట్ జోక్ వాస్ ప్యూర్ గోల్డ్, ఇలారియస్గా మాట్లాడుతున్నారు అనమాట, రైట్? ఐఎమ్ ఆన్ క్లౌడ్ 9. ఐఎమ్ ఆన్ క్లౌడ్ 9 అంటే కూడా ఐఎమ్ థ్రిల్డ్, ఐఎమ్ హ్యాపీ ఇలానే వస్తుంది. ఐఎమ్ ఆన్ క్లౌడ్ 9 అంటే ఫీలింగ్ హ్యాపీ అండ్ ఎలేటెడ్. ఎలేటెడ్ అంటే కూడా హ్యాపీ అనమాట. ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ, ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఉంటే ఎలేటెడ్ అని చెప్తారు, రైట్? ఎగ్జాంపుల్ చూడండి, ఆఫ్టర్ ద ప్రమోషన్ ఐ హ్యావ్ బీన్ ఆన్ క్లౌడ్ 9. మేబీ నాకు ప్రమోషన్ వచ్చింది అనుకుంటా. ప్రమోషన్ రాగానే మనం ఆబ్వియస్లీ కదా, ఎవరికైనా ప్రమోషన్ వచ్చిందంటే వాళ్ళు కొద్దిగా హ్యాపీగా, ఎక్సైటెడ్గా, థ్రిల్లింగ్గా ఉంటారు కదా. సో ఆఫ్టర్ ద ప్రమోషన్, ప్రమోషన్ తర్వాత ఐ హ్యావ్ బీన్ ఆన్ క్లౌడ్ 9. నేను క్లౌడ్ 9 అంటే నేను హ్యాపీగా ఉండే, నేను థ్రిల్డ్గా ఉండే, చాలా ఎక్సైటెడ్గా ఉండే అని చెప్తున్నాను. ఏ రైట్, ఏ రైట్ అంటే ఇది సర్కాస్టిక్గా చెప్తున్నారు. చెప్తాను చూడండి, ఇక్కడ ఎక్స్ప్రెసెస్ డిస్బిలీఫ్. ఏ రైట్ అంటే మనకి అది కరెక్ట్ అయినేమో అని అనిపిస్తుంది, బట్ అది సర్కాస్టిక్గా మాట్లాడుతున్నారు. ఆహా అది నమ్మొచ్చా, అదంతా సీన్ ఉందా అన్న లెవెల్లో మాట్లాడుతున్నారు. ఇక్కడ చూడండి, యూ ఎయిట్ 10 pizzas. ఏ రైట్, మీరు 10 pizzas తిన్నారు కదా. నిజంగా 10 pizzas తింటామా మనము? మనుషులు తినలేం కదా. సో యూ ఎయిట్ 10 pizzas. ఏ రైట్ అంటే సర్కాస్టిక్గా చెప్తున్నారు, డిస్బిలీఫ్, నమ్మట్లేదు అనమాట. పుల్ ద అదర్ వన్. పుల్ ద అదర్ వన్ అంటే ఇప్పుడు ఇద్దరు ఉన్నారు అనుకోండి, రెండు థింగ్స్ ఏదో ఉన్నాయి అనుకోండి. పుల్ ద అదర్ వన్ అంటే ఇది కాదు అది, ఇది ఎందుకు కాదు, దీని మీద నాకు నమ్మకం లేదు. పుల్ ద అదర్ వన్, ఇప్పుడు రెండు ఉన్నాయి, ఇది వచ్చి మాట్లాడుతుంది అనుకుందాం. ఇక్కడ నేను అంటున్నాను పుల్ ద అదర్ వన్ అంటే నాకు నీ మీద నమ్మకం లేదు, దీన్ని పిలవండి అని అర్థం. ఐ డోంట్ బిలీవ్ యూ. పుల్ ద అదర్ వన్ అంటే ఐ డోంట్ బిలీవ్ యూ, నేను మిమ్మల్ని నమ్మను. యూ మెట్ బియాన్స్. పుల్ ద అదర్ వన్ అంటే మీరు అనుకున్న లెవెల్లో పర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదు, లేదంటే మీరు స్టాండర్డ్స్ని మీట్ అవ్వట్లేదు. సో మీరు కాకుండా పక్క వాళ్ళని పిలవండి. పుల్ ద అదర్ వన్. నైస్ ట్రై. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంట్లో చిన్న పాప ఉందనుకోండి, పాప ఆర్ బాబు, 1 year, 1.5 year, 1.5 కాదు కానీ 1 year, వాళ్ళకి అప్పుడప్పుడే తప్పటి అడుగులు వేస్తూ ఉంటారు, నడుస్తూ ఉంటారు. వాళ్ళకి నడవడానికి రాదు, బట్ స్టిల్ ఒక నడుస్తారు, ఒక అడుగు ముందుకు పెడతారు, కింద పడతారు. ఒక చైర్నో, ఒక టేబుల్నో, ఒక గోడనో పట్టుకొని వెళ్తారు. అప్పుడు మనం ఏమంటాము, ఏ నైస్ ట్రై, కీప్ ఇట్ అప్ అంటామా? అంటే బాగా ట్రై చేస్తున్నావు అనేసి. ఈవెన్ దో యు ఆర్ నాట్ సక్సీడెడ్, మీరు సక్సీడ్ అవ్వకున్నా పర్వాలేదు, కాకపోతే మీరు ట్రై చేస్తున్నారు కదా, ఆ ట్రై చేయడాన్ని మనము ఎంకరేజ్ చేస్తున్నాం అనమాట. సో నైస్ ట్రై. వెన్ సమ్వన్ ఫెయిల్స్ ఎట్ లయింగ్ ఆర్ జోకింగ్. ఏదైనా ఫెయిల్ అయినా పర్వాలేదు, సక్సీడ్ అయినా పర్వాలేదు, సక్సీడ్ అవ్వకున్నా పర్వాలేదు, కానీ మీరు ట్రై చేస్తున్నారు కదా, అది. ఎగ్జాంపుల్ చూడండి, యూ మిస్కాలిక్యులేటెడ్ బట్ ఇట్ వాజ్ నైస్ ట్రై. మీరు క్యాలిక్యులేషన్స్ ఏదో చేస్తున్నారు, అక్కడ మీరు క్యాలిక్యులేషన్స్ రాంగ్ చేశారు, బట్ యూ ట్రై మీన్స్ ఏమంటారు, బట్ ఇట్ వాజ్ నైస్ ట్రై, యూ ట్రైడ్ నైస్లీ, మీరు బాగా ట్రై చేశారు అని దాని అర్థం.
ఐ విల్ బిలీవ్ ఇట్ వెన్ ఐ సీ ఇట్. మీరేదో నాకు చెప్తున్నారు, ఎగ్జాంపుల్ మీరేదో నాకు చెప్తున్నారు, అయితే నేనేమంటున్నాను, ఐ విల్ బిలీవ్ ఇట్ వెన్ ఐ సీ ఇట్ అంటే నేను నమ్ముతాను ఎప్పుడు, నేను చూసినప్పుడు. అంటే అప్పటిదాకా నేను నమ్మను, నేను చూస్తే నమ్ముతాను. స్కెప్టికల్ బట్ ఓపెన్ టు ప్రూఫ్. నేను నమ్మట్లేదు, మీరు చెప్పినప్పుడు నేను నమ్మట్లేదు, అప్పుడు అది స్కెప్టికల్ అవుతుంది. స్కెప్టికల్ అంటే డౌట్ఫుల్. ఓపెన్ టు ప్రూఫ్ అంటే నేను చూస్తాను కదా, నేను చూసినప్పుడు అది ప్రూవ్ అయిపోయినట్టే. నేను చూస్తాను, చూసిందంటే అది కరెక్ట్ అనిపించినప్పుడు నేను నమ్ముతాను. సో ఓపెన్ టు ప్రూఫ్, రైట్? ఎగ్జాంపుల్ చూడండి, ఏ ఫ్లయింగ్ కార్. ఏ ఫ్లయింగ్ కార్, ఐ విల్ బిలీవ్ ఇట్ వెన్ ఐ సీ ఇట్. నిజానికి కార్ ఫ్లై అవుతుందా? అవ్వదు. కారు ఫ్లై అవుతుందా? అవ్వదు. అది స్కెప్టికల్, డౌట్ఫుల్, అది కంపల్సరీ కాదు అనేసి. కానీ మీరు చెప్తున్నారు కదా అవుతుంది అనేసి, అవుతుంది అని చెప్తున్నారంటే నేను చూస్తాను, నేను చూసినప్పుడు నేను చూస్తే అప్పుడు నమ్ముతాను, ఎస్ కార్ విల్ ఫ్లై అనేసి, రైట్? డోంట్ లీవ్ మీ హ్యాంగింగ్. డోంట్ లీవ్ మీ హ్యాంగింగ్ అంటే ఇదేదో ఐటమ్ ఇట్లా హ్యాంగింగ్లో వదిలేయమని కాదు. నేను మీకు ఒక క్వశ్చన్ అడిగాను, ఆ క్వశ్చన్కి మీరు నాకు ఆన్సర్ చెప్పలేదు అనుకోండి, నేను ఐఎమ్ ఆస్కింగ్ యూ టు రిప్లై ఆర్ రెస్పాండ్ మీ. నాకు రెస్పాండ్ అవ్వండి, నాకు రిప్లై ఇవ్వండి అని అడుగుతున్నాను. అలాంటి టైంలో డోంట్ లీవ్ మీ హ్యాంగింగ్. డోంట్ లీవ్ మీ హ్యాంగింగ్ అంటే నాకు ఆన్సర్ ఇవ్వకుండా మీరు మధ్యలో వదిలేయకండి, ఆన్సర్ చెప్పండి, నేను అడిగిన క్వశ్చన్కి రిప్లై ఇవ్వండి అని దాని అర్థం. ఆస్కింగ్ ఫర్ ఏ రెస్పాన్స్. ఆస్కింగ్ ఫర్ ఏ రెస్పాన్స్. ఎగ్జాంపుల్, ఐ సెడ్ గుడ్ మార్నింగ్, డోంట్ లీవ్ మీ హ్యాంగింగ్. ఇప్పుడు మీరు మీ ప్రిన్సిపల్ సార్ మేడము కలిసారు అంటే, ప్రిన్సిపల్ అంటే జర పెద్దవాళ్ళు, మామూలుగా ఒక టీచర్ కలిసారు అనుకుందాం, టీచర్ సార్ ఎవరైనా, వాళ్ళు కలిసినప్పుడు మీరు వాళ్ళకి గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ మ్యామ్ అని చెప్తారు. అలాంటి టైంలో మినిమం రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి రెస్పాండ్ ఇవ్వాల్సింది. కానీ రెస్పాండ్ అవ్వలేరు అనుకోండి, అలాంటి టైంలో మీరు ఇలా చెప్తారు, కోపంలో చెప్తారు. ఏమని? ఐ సెడ్, నేను చెప్పేసాను అంటున్నాను, గుడ్ మార్నింగ్, నేను గుడ్ మార్నింగ్ చెప్పాను, డోంట్ లీవ్ మీ హ్యాంగింగ్ అంటే సార్తో చెప్తున్నారు, డోంట్ లీవ్ మీ హ్యాంగింగ్ అంటే సార్ నాకు మళ్ళీ ఉల్టా గుడ్ మార్నింగ్ చెప్పండి అని దాని అర్థం. అంటే రెస్పాండ్ అవ్వండి అనేసి. జంప్ ఇన్ ఎనీ టైమ్. జంప్ ఇన్ ఎనీ టైమ్. ఇప్పుడు వీళ్ళిద్దరు మాట్లాడుతున్నారు, టూ పీపుల్ ఆర్ టాకింగ్ విత్ ఈచ్ అదర్. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు, ఇంకొక థర్డ్ పర్సన్ వచ్చాడు. థర్డ్ పర్సన్ దగ్గర ఏదో వ్యాలిడ్ కంటెంట్ ఉంది, లేదంటే వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్ ఉంది. అలాంటి టైంలో అతను ఎప్పుడైనా వచ్చి మాట్లాడొచ్చు. అంటే ఈ ఇద్దరి మధ్యలో అతను ఎప్పుడైనా జంప్ ఇన్ అవ్వచ్చు. జంప్ ఇన్ ఎనీ టైమ్. జంప్ ఇన్ ఎనీ టైమ్ అంటే అతను ఎప్పుడైనా వచ్చి వీళ్ళిద్దరి మధ్యలో జాయిన్ అయ్యి మాట్లాడొచ్చు అని చెప్తున్నారు. మీనింగ్, ఇన్వైటింగ్ అదర్స్ టు స్పీక్. అతని థర్డ్ పర్సన్ని జాయిన్ అవ్వడానికి పర్మిషన్ ఇస్తున్నారు, అతను ఎప్పుడైనా వచ్చి మాట్లాడొచ్చు అనేసి. గాట్ ఎన్ ఒపీనియన్, జంప్ ఇన్ ఎనీ టైమ్. మీకు ఒక ఒపీనియన్ వచ్చిందా వీళ్ళిద్దరు మాట్లాడే డిబేట్ పైన? జంప్ ఇన్ ఎనీ టైమ్. జంప్ ఇన్ ఎనీ టైమ్ మీన్స్ మీరు ఎప్పుడైనా వచ్చేసి మీ ఒపీనియన్ని షేర్ చేసుకోవచ్చు వీళ్ళిద్దరి మధ్యలో. నో వే జోసెఫ్. నో వే జోసెఫ్. నేను అంటాను మా పాపని, నో వే నిధి అనేసి. అంటే వాళ్ళు ఏదో అడుగుతున్నారు, వాళ్ళు ఏదో అడిగినప్పుడు అది చెప్పడం మనకి ఇష్టం లేదు, అంటే అది కంటిన్యూ చేయడం మనకి ఇష్టం లేదు. అలాంటి టైంలో మనం వాళ్ళకి నో అని చెప్పాలి. డైరెక్ట్గా నో నో అనకుండా నో వే జోసెఫ్, నో వే నిధి, నో వే రాధా అలా చెప్పడం అనమాట. ఫన్నీ వే టు సే నో. ఫన్నీగా చెప్తున్నాం, నో వే అంటే నో అని చెప్తున్నాం. యూ ఎయిట్ చాక్లెట్. నో వే జోసెఫ్, నువ్వు ఆల్రెడీ చాక్లెట్ తినేసావు, మళ్ళీ చాక్లెట్ అడుగుతున్నావేమో, ఇవ్వనేను అని చెప్తున్నాను. స్టాప్ ఇట్ రైట్ నౌ. స్టాప్ ఇట్ రైట్ నౌ. మీరు ఏదో చేస్తున్నారు, అది ఇంకా ముందుకు వెళ్ళొద్దు, ఇప్పుడే ఆపేసేయండి, ఇక్కడే. స్టాప్ ఇట్ రైట్ నౌ. ఇక్కడ చూడండి, ఫేక్ అవుట్రేజ్ ఫర్ సంథింగ్ కూల్. అవుట్రేజ్ అంటే ఏంటి అంటే యాంగ్రీ, కోపం. ఫేక్ కోపం, అదే ఫేక్ అవుట్రేజ్ అంటే ఫేక్ కోపము. ఫర్ సంథింగ్ కూల్, మంచిగా ఉన్న దానికోసం మనం జనరల్గా కోపంగా ఉంటామా? ఉండము. ఏదైనా బ్యాడ్గా జరిగితేనే దానిపైన మనం కోపంగా హ్యాంగ్రీగా ఉంటాము. మంచి సిచ్యువేషన్, గుడ్ సిచ్యువేషన్లో బ్యాడ్గా ఉంటామా? కోపంగా ఉంటామా? ఉండము. సో ఫేక్ అవుట్రేజ్ ఫర్ సంథింగ్ కూల్. స్టాప్ ఇట్ రైట్ నౌ అంటే దాని మీనింగ్ చెప్తున్నారు. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, యూ ఏస్డ్ ద టెస్ట్, స్టాప్ ఇట్ రైట్ నౌ.
యూ ఏస్డ్ ద టెస్ట్ అంటే ఏంటంటే మీరు టెస్ట్లో ఆల్రెడీ సక్సీడ్ అయిపోయారు, ఇంకా మీరు ప్రిపరేషన్ ఆపండి, స్టాప్ ఇట్ రైట్ నో. ప్రిపరేషన్ కావచ్చు, దానికోసం ఇంకేదైతే మీరు చేస్తున్నారో దాన్ని ఆపండి అని దాని అర్థం. యు ఆర్ ఏ రాక్ స్టార్. ఏ యు ఆర్ ఏ రాక్ స్టార్, యూ డిడ్ ఇట్, యూ అచీవ్డ్ ఇట్ అంటారు. అంటే మీరేంటి గ్రేట్ పర్సనాలిటీ, మీరు దాన్ని అచీవ్ చేసేసారు, మీరు దాన్ని సక్సెస్ అయ్యారు అందులో అని చెప్తున్నారు. మీనింగ్ ప్రైజింగ్ సమ్వన్స్ ఎఫర్ట్. మీరు ఎఫర్ట్స్ పెడితేనే కదా సక్సెస్ అయ్యేది. సో మీరు ఆల్రెడీ ఎఫర్ట్స్ పెట్టారు కాబట్టి ఆ ఎఫర్ట్స్ని ప్రేజ్ చేస్తున్నాం, అంటే మీరు గ్రేట్, మీరు సక్సెస్ అయ్యారు అని చెప్తున్నాం. సో అలాంటి టైంలో యూ ఆర్ ఏ రాక్ స్టార్ అంటే యు ఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఎనీథింగ్ అని దాని అర్థం. ఎగ్జాంపుల్, యూ ఫిక్స్డ్ మై ఫోన్, యు ఆర్ ఏ రాక్ స్టార్. మీరు నా ఫోన్ మేబీ ప్రాబ్లంలో ఉండొచ్చు, ఖరాబ్ అయి ఉండొచ్చు, దాన్ని రిపేర్ చేసి ఇచ్చారు అంటే యు ఆర్ ఏ రాక్ స్టార్. మీరు ఏదైతే ఎఫర్ట్స్ పెట్టారో ఆ ఫోన్ని రిపేర్ చేయడానికి, ఆ ఎఫర్ట్స్ బాగున్నాయని మనం ప్రైజ్ చేస్తున్నాము. నెయిల్డ్ ఇట్. నెయిల్డ్ ఇట్ అంటే ఏంటి అంటే ఇట్లా నెయిల్డ్ చేసుకున్నామని కాదు, దాన్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేసాము అనేసి, ప్రాపర్గా దాన్ని ఫాలో అయ్యాము అనేసి. ఇక్కడ చూడండి, పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్. ఎగ్జాంపుల్, ఐ వాజ్ సో నర్వస్ అబౌట్ ద ప్రెజెంటేషన్ బట్ ఐ థింక్ ఐ నెయిల్డ్ ఇట్. నేను నా ప్రజెంటేషన్ కోసం నేను చాలా నర్వస్గా ఉండే, కానీ నేను ఐ థింక్ అంటే నేను అనుకుంటున్నాను ఏమని, నెయిల్డ్ ఇట్. బట్ ఐ థింక్ నెయిల్డ్ ఇట్. నెయిల్డ్ అంటే నేను పర్ఫెక్ట్గా చేశానని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ నేను ఏమంటారు ఇది, నర్వస్గా ఉండే, కానీ నేను బాగానే చేశానని నేను అనుకుంటున్నాను. యు ఆర్ క్రషింగ్ ఇట్. యు ఆర్ క్రషింగ్ ఇట్ అంటే ఏంటి అంటే, క్రషింగ్ అంటే ఇలా క్రషింగ్ అని కాదు, యు ఆర్ డూయింగ్ ఎక్సెప్షనల్ థింగ్స్. యు ఆర్ డూయింగ్ ఎక్సెప్షనల్ థింగ్స్ అంటే, ఎక్సెప్షనల్ థింగ్స్ అంటే ఏంటి అంటే అనుకున్న దానికన్నా ఎక్కువగా చేయడం, అనుకున్న దానికన్నా ఎక్కువ చేయడం, లేదంటే ఉన్న దానికన్నా కూడా ఎక్కువగా చేయడం. రైట్. ఫీమేల్ లెడ్ మూవీస్ ఎస్పెషల్లీ కామెడీస్ హ్యావ్ బీన్ క్రషింగ్ ఇట్ లేట్లీ. లేట్లీ అంటే రీసెంట్లీ అనేసి అర్థం. లేట్లీ అంటే రీసెంట్లీ అని అర్థం. ఫీమేల్ లెడ్ మూవీస్ అంటే, ఫీమేల్ లెడ్ మూవీస్ అంటే ఇప్పుడు జనరల్గా మేల్ లెడ్ మూవీస్ ఉంటాయి. అంటే ఇప్పుడు బాహుబలి కానీ అట్లా ఏదైనా సినిమాలు తీసుకుంటే హీరోనే మేజర్గా చూపిస్తారు, హీరోతోనే ఉంటుంది, అది మేల్ లెడ్. అదే ఫీమేల్ లెడ్ మూవీస్ అంటే ఇప్పుడు ఏంటి, అరుంధతి వచ్చినండి మనకు ఆ జమానాలో, చాలా రోజుల కింద, అప్పుడు అనుష్క, అది ఫీమేల్ లెడ్ మూవీ. సో ఆ మూవీస్ ఏంటి, ఎస్పెషల్లీ కామెడీస్లో హ్యావ్ బీన్ క్రషింగ్ ఇట్ లేట్లీ అంటే రీసెంట్లీ అవి చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాయి, ఎక్సెప్షనల్గా పర్ఫామ్ చేస్తున్నాయి అని చెప్తున్నారు. ప్రూవ్ మీ రాంగ్. ఇప్పుడు నేను ఏదో చెప్పాను, మీరు అంటారు లేదు మేడం అది కరెక్ట్ కాదు అనేసి, నేను అంటున్నాను ప్రూవ్ మీ రాంగ్. ప్రూవ్ మీ రాంగ్ అంటే ఏంటి, సరే మీరు నా రాంగ్ అన్నారు కదా, నాకు డిబేట్ చేయండి నాతోని, అంటే ఐఎమ్ ఓపెన్ ఫర్ డిబేట్. ఎస్ మీరు రాంగ్ అంటున్నారు కదా, ఎందుకు రాంగో మీ ఒపీనియన్ మీరు చెప్పండి, నేను ఎందుకు రైటో నా ఒపీనియన్ నేను చెప్తాను. అంటే ఇక్కడ రెండు ఎక్స్చేంజ్ అవుతున్నాయి కదా ఒపీనియన్స్, అలాంటి టైంలో మనము దాన్ని డిబేట్ అంటాం, డిబేటబుల్ ఇష్యూ అంటాం. ఎంకరేజింగ్ డిబేట్ని ఎంకరేజ్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్, యూ థింక్ క్యాట్స్ ఆర్ స్మార్టర్. మీరు అనుకుంటున్నారా క్యాట్స్ స్మార్టర్ అనేసి, ప్రూవ్ మీ రాంగ్. అది రాంగ్ అయితే నాకు ప్రూవ్ చేయండి అని అంటున్నాం. ఫైన్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఇంతే చూసాము. బట్ నాకు కమెంట్ చేయడం మర్చిపోకండి, మీరు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ఆన్లైన్లో చూడాలనుకుంటున్నారా, ఆఫ్లైన్లో చూడాలనుకుంటున్నారా, లేదంటే మీరు ఓన్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ని ఆర్ టాపిక్స్ని చూడాలనుకుంటున్నారా, ఏది అన్నది ఏదైనా పర్వాలేదు, మీరు నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. చూద్దాం ఎంతమంది మన మాటకి వాల్యూ పెట్టుకొని, అంటే మన మాటకి రెస్పెక్ట్ ఇచ్చి మనకి రెస్పాండ్ అవుతారో చూద్దాము. Okay friends, that's all for the day. Thank you. Have a nice day.